అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. వేలాది గుండెల్లో కొలువైందంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట. వెనుకడిగే వేయడులే, వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట. అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి. మీరు వేల్చాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు. గతంలో మీరు ఏం చేసేవారు, ఎట్లా మీరు ఈ సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీ చేయడానికి ఆలోచించారు సార్? నమస్కారం అండి. నేను ఊదరి తిరుపతిని. మా తల్లిదండ్రులకు నమస్కరించి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో ప్రజల పక్షాన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బ్యాటు గుర్తు 3వ సీరియల్ నంబరు. మహిళల ఆశీర్వాద సభ నిర్వహించుకున్నాను. మరియు పేదల పక్షాన, ప్రజల పక్షాన గొంతుకలాగా ప్రజల ముందుకు వస్తున్న ఒకే ఒక్క సేవకుణ్ణి. నిన్న ఇలాంటి నాయకుణ్ణి కాదు, నేను ఒక సేవకుణ్ణి, ప్రజల పక్షాన పోరాడే సేవకునిగా, ప్రజల గుండెల్లో నుంచి వస్తున్న సేవకునిగా మీ ముందుకు వస్తున్న సర్పంచ్ అభ్యర్థిని. బ్యాటు గుర్తుకు మీ అందరి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా శిరస్సు వంటి నమస్కరిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో నేను కనుక నామినేషన్ వేయకపోతే అది యునానిమస్ అయ్యే పరిస్థితులే కనబడుతున్నాయని అందరూ అంటున్నారు. కావున మీ అందరికీ డాక్టర్ సంఘం కల్పించిన మన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితి కూడా ఉండకపోయేది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ అయితే సార్, గతంలో మీరు ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు, ఏమైనా సహాయ సహకారాలు అందించిందా? వాటి గురించి నేను ఇంతకుముందు ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన విషయం ప్రజలందరికీ తెలుసు. అప్పటి నుండి ఇప్పటి వరకు గత 12-13 సంవత్సరాల నుండి నిరంతరము నేను ప్రజల కోసము వైద్య పరీక్షలు, వైద్య సేవలలో ముందుంటానే విషయం ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు. మరియు నా తరఫున తోచిన కుల సంఘాల భవనాలకు ఆర్థిక సహాయం, మరియు పేద పిల్లలకు షూస్ పంపించడం విద్యార్థులకు, మరియు పర్యావరణాన్ని పరిరక్షించే భాగంలో మట్టి వినాయకులను గత 9 సంవత్సరాల నుండి వితరణ చేయడం జరుగుతుంది. మరియు స్వాములు వేసుకున్న స్వాములకు కానీ అందరికీ కానీ భోజన సౌకర్యాలు కల్పించడానికి నా వంతు కృషి చేస్తున్నాను. వినాయక మండపాలలో కావాల్సినంత సహాయ సహకారాలు చేయమని నన్ను నాకు చేసే అవకాశాన్ని ఇస్తున్నారు. మరియు మన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 4 లక్షలు పెట్టి ఒక వసతి గృహాన్ని నిర్మించడం జరిగింది. కానీ అక్కడ నేను అన్నదానం ప్రతి శనివారము గత 30 వారాల నుండి ప్రతి శనివారము మధ్యాహ్నము అన్నదానం చేయడం జరుగుతుంది. నిత్య కళ్యాణం జరుగుతుంది విలేజ్లో. కాబట్టి ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ, ఆ కుటుంబాలందరికీ క్షేమంగా ఉండాలనే ఆశయంతో ప్రతి శనివారము మధ్యాహ్నము 12 గంటలకు నిత్య కళ్యాణం చేసిన తర్వాత అన్నదానం ఉండాలనే సంకల్పంతో ప్రతి శనివారం అన్నదానం చేయడం జరుగుతుంది. మరియు కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా 3.5 సంవత్సరం నుండి పొద్దున సాయంత్రం అన్నదానం చేయడం జరుగుతుంది. దాంట్లో నేను ఒక 1 ఆఫ్ ది మెంబర్ని. మరియు దుర్గామాత టెంపుల్ నగనూరులో వారానికి 3 సార్లు అన్నదానం చేయడం జరుగుతుంది. దానిలో ఒక మెంబర్గా ఉంటున్నాను. మరియు శనివారం అంగడి కరీంనగర్లో రైతుల గురించి ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనంలో కూడా 1 ఆఫ్ ది మెంబర్ని. కావున ఇవన్నీ ఆలోచించి నేను నా ఊరికి కూడా సేవ చేయాలనే ఆలోచనతో నేను ఇక్కడ ఇలాంటి 12-13 సంవత్సరాలు చూస్తున్నాను. ఎవరి దగ్గర ఎలాంటి కమిషన్లు, కాంట్రాక్ట్లు, ఎవరికి లొంగకుండా, ఎవరి దగ్గర వంగకుండా. అంటే తిరుపతి అన్నట్టు కూడా ప్రజల మనిషి, ఎవరి మాట వినడు, ఏ డబ్బులకు లొంగడు అనేది విషయం అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరి తరఫున పోరాడే గొంతుగా, వాళ్ళందరి యొక్క విలువలను పెంచే గొంతుగా, ప్రజల పక్షాన ప్రజలు నిలబెడుతున్న మనిషిగా నేను మీ ముందుకు వస్తున్నాను. ఓకే సార్, మీరు ఇప్పుడు చాలా సేవలు అందించారు. మీరు చెప్పే విధానం బట్టి చూసి మాత్రం చాలా సేవలు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆ సేవలను గుర్తించి మీ ప్రజలు ఈ ఎన్నికల్లో మీకు సర్పంచ్గా అవకాశం కల్పిస్తే
ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టదలుచుకున్నారు? మీకు గ్రామం పైన అవగాహన ఉండి ఉంటుంది. ఏ అభివృద్ధి పనులు చేయాలని చెప్పనుకున్నారు? ఏ హామీలతో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? మంచి క్వశ్చన్ అడిగిందండి. యాక్చువల్గా ఇది ఏంటంటే, ఇది నేను రాజకీయం వస్తూనే చేయాలనేది ఆలోచన ప్రజలందరికీ లేదు. ఎందుకంటే ముందే నేను గత 12 సంవత్సరాల కిందనే సీసీ కెమెరాలు పెట్టియడం జరిగింది. తర్వాత స్ట్రీట్ లైట్స్ పెట్టియడం జరిగింది. తర్వాత అది పర్యావరణాలు బాగా చెట్ల పంపిణీ జరిగింది. తర్వాత ఎవరైతే హాస్పిటల్స్లో కొంచెం ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను నా వంతుగా పూర్తి సాయం చేస్తున్న విషయం ప్రజలందరి కుటుంబానికి కూడా తెలుసు. కావున నాయకుడిని అయితేనే చేయాలనే ఆలోచన లేదు, సేవకుడిగానే ఉంటాను ప్రజలందరికీ తెలుసు. కావున ఇప్పుడున్న యువతకి, మహిళలకి మరియు పెద్దవాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, నాయకులు అనేటోళ్ళు నాకు అండదండలు లేవని మీ అందరికీ తెలుసు. కానీ నా నాయకులు ఎవరు? నా ప్రజలే. నా ధైర్యం నా ప్రజలే, నా బలగం నా ప్రజలే. కావున ప్రజల మనిషి అనేటోడిని ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారో గత చరిత్రలు అన్నీ మీకు తెలుసు. కావున నేను దయచేసి చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించుకున్న తర్వాత కూడా ముఖ్యంగా ప్రకటించిన విషయాలు ఏంటంటే, మహిళలకు ఎవరైతే ఆడపిల్ల జన్మిస్తుందో వారికి నేను 2016 నా సొంత నిధులతో నేను ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆడపిల్ల జన్మిస్తే వాళ్ళందరికీ నా సొంత నిధులను వాళ్ళకు నా వంతుగా ఇస్తానని మాటిస్తున్నాను. మరియు వైకుంఠ రథం కూడా ఒకటి ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఊరు చాలా పెద్దది, దాన్ని కూడా నా వంతుగా పూర్తి బాధ్యత తీసుకుంటానని నేను ఒకటి మాటిస్తున్నాను. ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం నా వంతుగా వేయడం జరుగుతుంది, అది కూడా మాటిస్తున్నాను. ఆరోగ్య పరిరీత్యా మరియు యువతకు మరియు వాళ్ళ జాబ్ల ప్రోత్సాహాలు, స్కిల్ డెవలప్మెంట్ మరియు డిజిటల్ లైబ్రరీ చాలా రకాలుగా అప్డేట్ కావాల్సింది. దాంతో పాటుగా నీళ్ళ సౌకర్యం లేని కాలనీలు ఉన్నాయి. ఇప్పటికీ కరెంటు స్తంభాలు లేని వీధులను చూసిన, కొందరికి వాటర్ కనెక్షన్లే లేవు, కొందరికి ఇంటి పర్మిషన్లు సరిగా లేవు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్నీ చేయాలనే పూర్తి అవగాహన ఉంది నాకు. కావున ప్రజలందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ సందర్భంగా మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పారు? మీ ప్రజలు మిమ్మల్ని గుర్తించి మీకు అవకాశం కల్పిస్తే అయిపోయింది. మీరు ఏం చెప్పాల్సిన సార్ మీ గ్రామ ప్రజలకు? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ప్రజలందరూ గమనిస్తున్నారు. నాయకులు అనేటి వాళ్ళు వాళ్ళ జెండాలను, వాళ్ళ అజెండాలను, వాళ్ళ కార్యకర్తల యొక్క మనోభావాలను పక్కన పెట్టి ఒక కుటుంబం యొక్క గెలుపు కోసం ప్రయత్నిస్తున్న విషయం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎలాంటి వాళ్ళ విలువలు లేని రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయి. విలేజ్లో ఒక కుటుంబ పాలన ఇక్కడ స్థాపించకపోయింది. ఎవరికి అవకాశాలు, స్వచ్ఛమైన బీసీలు ఎవరికి అవకాశాలు రావడం లేదు. గతంలోనే ఇది చివరిసారి అని 3వ జరిగింది, ఇప్పుడు 4వ వచ్చారు. రీసెంట్లీ ఎంపీటీసీ కూడా 5 సంవత్సరాలు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత కూడా ఎంపీటీసీగా గెలిచినాక ఏ ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా రాజీనామా చేయడం జరిగింది. మరి రేపు కూడా రాజీనామా చేస్తే మన యొక్క డెవలప్మెంట్ పరిస్థితి ఏంది? కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. కుటుంబం పాలనకు చరమగీతం పాడి ప్రజల పాలన తెచ్చుకుందాం. ప్రజల